బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మినర్వా హోటల్ గది పైకప్పు కూలిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. రూమ్ నెంబర్ 314 లో ఘటన జరిగింది. ప్రమాదంలో ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనతో శ్రీవారి భక్తులు అప్రమత్తమయ్యారు. అంతేకాదు మినర్వా హోటల్లోని గదులను ఒక్కసారిగా భక్తులు వకేట్ చేశారు. ఘటనకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటున్నారు భక్తులు. తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటున్న శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మినర్వా హోటల్ గది పైకప్పు కూలిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. రూమ్ నెంబర్ 314 లో ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనతో శ్రీవారి భక్తులు అప్రమత్తమయ్యారు. అంతేకాదు మినర్వా హోటల్లోని గదులను ఒక్కసారిగా భక్తులు వెకేట్ చేశారు. ఘటనకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటున్నారు భక్తులు. తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ రేనా. ఏదైతే తిరుపతి ఆధ్యాత్మిక నగరం తిరుపతికి భక్తులు పెద్ద ఎత్తున నిత్యం కూడా వస్తుంటారు. ఇప్పుడు ఏదైతే మనం చెప్తున్నామో మినర్వా గ్రాండ్ 3 నక్షత్రాల హోటల్ అది ఇటు ఆర్టీసీ బస్ స్టాండ్ కు అలాగే ఇటు రైల్వే స్టేషన్ కు సమీపంగా ఉంటుంది. అయితే ఇది రెండింటి మధ్యలో ఉండడము అక్కడి నుంచి యాక్సెసిబుల్ గా కొండకి వెళ్లేందుకు కూడా ఉండేటటువంటి క్రమంలో అక్కడికి మినర్వా గ్రాండ్ కి అయితే పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తుంటారు. అయితే ఏదైతే యాజమాన్యం నిర్లక్ష్యం భక్తులు వచ్చేటటువంటి ఈ క్రమంలో సీలింగ్ రాలి భక్తులపై పడ్డం హోటల్లో ఉండేటటువంటి క్రమం ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి కస్టమర్లు ఏదైతే ఆ హోటల్కి వచ్చినటువంటి కస్టమర్లు భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా కూడా వాళ్ళు కిందకి వచ్చి భయపడిపోయి ఆ సీలింగ్ వాళ్ళ ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. అంటే ఫాల్ సీలింగ్ పైన ప్లాస్టర్ ఆఫ్ సీలింగ్ చేస్తారు. ఈ సీలింగ్ ని సరిగ్గా వాళ్ళు చూసుకోకపోవడం, మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం ఈ ఘటనకు కారణంగా కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే ఏదైతే జరిగినటువంటి ఘటన పట్ల వెంటనే తక్షణమే స్పందించాల్సినటువంటి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వాళ్ళకి సరైనటువంటి అండగా నిలబడడం ద్వారా వేరే రూమ్ కి షిఫ్ట్ చేయడం, వాళ్ళు పిల్లలతో ఉన్నారు, కుటుంబంతో వచ్చారు, వాళ్ళకి అండగా నిలబడాల్సిన ఆ క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కూడా భక్తులు చెప్పిన పరిస్థితి. అంటే ఫస్ట్ మెయింటెనెన్స్ అన్ని రూములు అంటే ఏదైతే వాళ్ళు వేల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి భక్తుల నుంచి వసూలు చేస్తున్నారో ఈ వసూలు చేస్తున్నటువంటి క్రమంలో మెయింటెనెన్స్ మినిమం మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ప్రతిరోజు కూడా వాళ్ళు ఇచ్చేటటువంటి గదులు ఎలా ఉన్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి, ఏదైనా మెరీ మెయింటెనెన్స్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి, వీటంటే చూసుకోవాల్సిన యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం మాటలే ఈ ఘటన చోటు చేసుకునింది. అయితే ఒకవేళ ఆ సీలింగ్ రాలిపడి ప్రాణాలు పోయింటే మా పరిస్థితి అన్నట్టు కూడా భక్తులు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా సరే ఏదైతే హోటల్ యాజమాన్యాలు భక్తులకు ఇలా రూమ్స్ చాలా వేల రూపాయలు వసూలు చేసి ముక్తుపిండి వసూలు చేసి గదులు ఇస్తున్నారు, వీటి మెయింటెనెన్స్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని చెప్పాలి. ఏదైతే ఈ నిన్న మినర్వా గ్రాండ్ లో జరిగినటువంటి ఘటన అయితే మాత్రం దురదృష్టకర ఘటనగా కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ.